మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దాన్ని దేనితో పోల్చుకోవచ్చు? అది వీధిలో పరిచి వాటి మీద నడవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఉప్పు నిస్సారమైపోవద్దు. ఉప్పు సారం కలిగినది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీలో ఉన్న సారం ఏమాత్రం నష్టం అవ్వద్దు. వాటిని లోకముతో కాంప్రమైజ్ చేయకూడదు. దేవునికి ప్రత్యేకింపబడిన బిడ్డలుగా, లోకములో వ్యత్యస్తమైన భావం కలిగిన వారిగా మీరు నడవడానికి మీ జీవితాన్ని సమర్పించాలి. నిన్నటి కుటుంబం ఈరోజు లేదు, ఈరోజు కుటుంబం రేపు లేదు. మన కుటుంబాలు చాలా మార్పు చెందింది. భార్య భర్తలు ఎంతో గౌరవించేవారు, ఎంతో అన్యోన్యం ప్రేమించేవారు. ఇప్పుడంతా కండిషనల్ లవ్, ఇప్పుడంతా కాంట్రాక్ట్ బేసిస్ లవ్. మనం పూర్తిగా ఈమె నా సొంతం, నా సొత్తు అనే ప్రేమ, అనురాగం పురుషులలో నష్టమైపోతుంది. ఇతడు నా ప్రాణనాథుడు, ఇతడే నా రక్షకుడు, ఇతడే నా ప్రియుడు అనేటువంటి భావన స్త్రీలలో నష్టమైపోవచ్చున్నది. దేవుడు అనుగ్రహించినటువంటి జీవితం విలువైనదిగా కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా నడవడానికి మన దేవుడు పిలిచాడు. ఈ కుటుంబం రేపు సక్సెస్ అవ్వాలంటే ఈరోజు వాక్యములో కట్టబడాలి. ఈరోజు వాక్యములో కట్టబడని కుటుంబాలన్నీ కూడా శిథిలమైపోతుంది. మన పిల్లలకు మనం స్పెషల్ ట్యూషన్ ఇవ్వచ్చు, ఎన్నెన్నో ఎంకరేజ్మెంట్స్ ఇవ్వచ్చు. కానీ దేవుని సన్నిధిలో వారిని తీసుకొని వచ్చి వాక్యం వినిపించి వారి మనోనేత్రములు వెలిగింపచేసి వాక్యములో వారిని కట్టకపోతే రేపటి తరాన్ని మీరు పోగొట్టుకుంటారు. మీరు ఒక సుందరమైన కుటుంబాన్ని కట్టేవారిగా ఉండరు. కనుక తండ్రులారా, మీకు చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చాడు. తల్లులారా, చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చారు. వాటిని సరిగా యూటిలైజ్ చేయండి. అది దేవుని మహిమార్థంగా వినియోగించడానికి ప్రయత్నం చేయండి. ఒక సుందరమైన శుభకరమైన కుటుంబాన్ని కట్టడానికి మీ ప్రయత్నం, మీ ప్రయాసం మీరు మానుకోవద్దు. అది దేవునిలో ఎంతో విలువైనది. సండే 3 గంటలు మందిరంలో వెళ్ళి కూర్చుంటే అది నష్టమని అనుకుంటున్న వారు ఉన్నారు. వారి మంచంలో పడుకొని లైవ్ చూస్తున్నారు. ఇప్పుడు అయ్యగారిని కలిసినప్పుడు వాక్యం చాలా బాగుండేనండి, అద్భుతంగా ఉండే, నేను మాత్రం రాలేకపోయాను, కొంచెం నీరసంగా ఉండే. నేను నీరసం మారడానికి లైవ్ కాదు, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. తలలు వంచి హృదయమును దేవుని సన్నిధిలో సమర్పించి నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. వీలు కాని వారి కొరకు, పరిచయం లేని వారి కొరకు మనం లైవ్ పెట్టాం, కానీ సభ్యుల కొరకు మనం లైవ్ పెట్టలేదు. లైవే కాదు, ఆరాధనే ఒక నీడ లైవ్. హల్లెలూయా. ఆరాధన మందిరములో దేవుని బిడ్డలు కలిసి వచ్చి స్వేచ్ఛగా దేవుని ఆరాధించేది మీరు మానకూడదు, మర్చిపోవద్దు. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లించడం మన ఆనవాయితీగా ఉండాలి. దాని కొరకున్న తపన మనకు ఉండాలి, పట్టుదల మనకు ఉండాలి, ఆసక్తి మనకు ఉండాలి. ఒక ఉత్తమమైన కుటుంబాన్ని కట్టడానికి మన రెస్పాన్సిబిలిటీస్ నిర్లక్ష్యం చేసిన వారిగా కాకుండా దేవుని మహిమపరచిన వారిగా ఉండడానికి మనం సమర్పిద్దాం.